వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. సింధు జలాల వివాదంలో భారత్ను అంతర్జాతీయ కోర్టు బోనులో నిలబెట్టాలని చూసిన పాకిస్తాన్కు న్యూఢిల్లీ వేసిన ఒకే ఒక్క దెబ్బకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నెదర్లాండ్స్లోని హేగ్ వేదికగా జరుగుతున్న ఈ హైడ్రామా ఏంటి? భారత్ వేసిన వ్యూహాత్మక ప్లాన్తో ఉగ్రదేశం తన సొంత డబ్బులతో పాటు భారత్ వాటా బిల్లులు కూడా తానే కడుతూ ఏ విధంగా దారుణమైన ఊబిలోకి కూరుకుపోతుంది? దేశంలో తినడానికి తిండి లేకపోయినా ఇస్లామాబాద్ పాలకులు చేస్తున్న ఆ మొండి నిర్వాహకం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశాన్ని అంతర్జాతీయ వేదికలపై బోనులో నిలబెట్టాలని చూసిన పాకిస్తాన్కు ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తగిలింది. నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో ఉన్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో భారత్ను ఇరికించాలని చూసి తానే స్వయంగా ఊబిలో చిక్కుకుపోయింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దు ఉగ్రవాదంపై న్యూఢిల్లీ తన దౌత్య వ్యూహాన్ని మరింతగా మార్చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అమాయక భారతీయుల ప్రాణాలు తీస్తూ ఉంటే తాము మాత్రం ఒప్పందాలు పాటిస్తూ కూర్చోవాలా అంటూ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. అంతటితో ఆగకుండా ఈ వివాదంపై అంతర్జాతీయ కోర్టు విచారణలకు తాము హాజరయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ న్యాయస్థానాన్ని బహిష్కరించింది. అసలు ఈ కోర్టు ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమని, దీనికి ఎలాంటి అధికారిక పరిధి లేదని మోదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. తన సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పాకిస్తాన్కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. న్యూఢిల్లీ తీసుకున్న ఈ ఊహించని షాక్తో ఇస్లామాబాద్ పాలకుల మైండ్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఒంటరిగానే కేసు వాదించి భారత్పై గెలవాలని డిసైడ్ అయిన పాకిస్తాన్కు ఒక పెద్ద చట్టపరమైన చిక్కొచ్చి పడింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రూల్స్ ప్రకారం కేసులోని ఏదో ఒక దేశం తన వాటా నిధులు లేదా బిల్లులు చెల్లించకపోతే అక్కడికక్కడే విచారణ ఆగిపోతుంది. భారత్ ఎప్పుడైతే తాము విచారణకు రాబోమని, ఒక్క పైసా కూడా కట్టబోమని తేల్చేసిందో అప్పుడే అసలు కథ మొదలైంది. ఒకవేళ బిల్లులు కట్టాక విచారణ ఆగిపోతే ప్రపంచ దేశాల ముందు తమ ముఖం చెడిపోతుందని ఇస్లామాబాద్ తీవ్రంగా భయపడింది. దీంతో వేరే దారి లేక భారత్ కట్టాల్సిన వాటా $1,00,000 బిల్లులను కూడా తానే స్వయంగా కడుతూ ఉగ్రదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇది పాకిస్తాన్ కరెన్సీలో 100 కోట్ల రూపాయలతో సమానమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక దశలోనే ఉన్న ఈ వివాదం కోసం ఇస్లామాబాద్ ఏకంగా $6 లక్షల చెల్లించింది. రాబోయే రోజుల్లో ఈ కేసు కోసం మరిన్ని మిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పాలకుల మొండి నిర్ణయాల వల్ల ఆ దేశం కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలోకి, దారుణమైన ఊబిలోకి కూరుకుపోతోంది. కుమ్మరి వీధిలో కుండలు అమ్మినట్లు ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయిన పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికపై భారత్ను ఢీకొట్టాలని చూసి నవ్వుల పాలవుతోంది. సింధు, జీలం, చీనాబ్ నది జలాలపై తమకున్న హక్కులను కాపాడుకోవాలనేదే ఇస్లామాబాద్ ప్రధాన ఆందోళనగా కనిపిస్తోంది. భారతదేశం నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టుల వల్ల తమకు వచ్చే నీటి ప్రవాహం ఎక్కడ తగ్గిపోతుందోనని పాక్ పాలకులకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా కిషన్ గంగ్, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల ద్వారా భారత్ కనుక నీటిని నిల్వ చేస్తే తమ మనుగడకే ప్రమాదమని భావిస్తోంది. ఈ ప్రాజెక్టుల వల్ల భారతదేశానికి సింధు నది ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించే శక్తి లభిస్తుందని వారు భయపడుతున్నారు. భవిష్యత్తులో భారత్ ఒకేసారి గేట్లు ఎత్తేస్తే పాకిస్తాన్ మొత్తం వరదల్లో మునిగిపోయే అవకాశం ఉందనేది వారి అసలు ఆందోళన. అందుకే సింధు జలాల ఒప్పందంలోని ఆర్టికల్ 9ని వాడుకుని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని ఇస్లామాబాద్ కుట్రలు పన్నింది. కానీ న్యూఢిల్లీ మాత్రం ఈ అక్రమ కోర్టును తాము అస్సలు గుర్తించేదే లేదని చాలా స్పష్టంగా గట్టిగా ప్రకటించింది. ఒకవైపు న్యూట్రల్ ఎక్స్పర్ట్ ప్రక్రియ నడుస్తూ ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఇలా సమాంతరంగా న్యాయ పోరాటం చేయడం నిబంధనలకు విరుద్ధం. అంతర్జాతీయ న్యాయస్థానం నిబంధనల ప్రకారం చట్టపరమైన, పరిపాలనపరమైన ఖర్చులను ఇరు దేశాలు సమానంగా పంచుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. అయితే భారత్ ఈ విచారణను తిరస్కరించడంతో ఆ భారాన్ని కూడా పాకిస్తానే తన నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. ప్రపంచ దేశాల ముందు తన పరువు కాపాడుకోవడానికి తానే దాతృత్వం నటిస్తూ భారత్ బిల్లులు కూడా కడుతోంది. కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఏదో ఒక తీర్పు తెచ్చుకోవాలని ఇస్లామాబాద్ లీడర్లు ఆరాటపడుతున్నారు. కానీ భారత్ లేని న్యాయస్థానంలో పాక్ ఒంటరిగా సాధించే తీర్పుల వల్ల
ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు. న్యూఢిల్లీ సహకారం లేనిదే అక్కడ ఏ తీర్పొచ్చినా అది కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప అమలు కాబోదు. ఈ రకంగా చూస్తే పాకిస్తాన్ ఖర్చు పెడుతున్న ప్రజాధనమంతా బూడిదలో పోసిన పన్నీరు కావాల్సిందేనని స్పష్టమవుతోంది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే అక్కడ ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడిపోతూ ఉన్నారు. 1950వ సంవత్సరం నుంచి ఆ దేశం రికార్డు స్థాయిలో ఏకంగా 25 సార్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి బెయిలౌట్ ప్యాకేజీలు తీసుకుంది. IMF విధిస్తున్న కఠినమైన షరతుల మధ్య ఆ ఉగ్ర దేశం ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే సుమారు $10 బిలియన్ వరకు IFS సంస్థకు పాకిస్తాన్ బాకీ పడిందనేది జగమెరిగిన సత్యం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు దేశంలో తినడానికి తిండి లేకపోయినా భారత్పై పగతో అంతర్జాతీయ కోర్టుల్లో కోట్ల రూపాయలు తగిలిస్తోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఆపలేక, ఇటు కోర్టు ఖర్చులు భరించలేక ఇస్లామాబాద్ పాలకులు పూర్తిగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సొంత ప్రజల ఆకలి తీర్చలేని పాలకులు కోర్టుల చుట్టూ తిరుగుతూ దేశాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన పాక్ వ్యూహం ఇప్పుడు తన మెడకే చుట్టుకుని ఉరితాడుగా మారుతోంది. భారతదేశం మాత్రం సింధు నదిపై తన ప్రాజెక్టుల నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను న్యూఢిల్లీ తన బలమైన దౌత్య నీతితో తిప్పికొట్టింది. చట్ట విరుద్ధమైన న్యాయస్థానాల తీర్పులను తాము అస్సలు ఖాతరు చేయబోమని భారత్ ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి చర్చలు లేదా రాజీలు ఉండవనే సంకేతాన్ని మోదీ ప్రభుత్వం బలంగా పంపింది. ఒక పక్క నిధుల కొరతతో దివాలా తీసే స్థితికి చేరిన పాక్ పాలకులు తమ మొండి వైఖరిని వీడటం లేదు. భారతదేశం కట్టాల్సిన బిల్లులను కూడా తామే చెల్లిస్తూ తమ దేశ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ న్యాయ పోరాటం వల్ల పాకిస్తాన్కు మరింత భారీ ఆర్థిక నష్టం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి భారత్ను బోన్లో పెట్టాలని చూసిన ఉగ్ర దేశం పాకిస్తాన్ తానే స్వయంగా తవ్వుకున్న గోతిలో పడి విలవిల్లాడుతోంది.